ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మీకు స్తోత్రములు. మీ ఆలోచనల మధ్య, మీ తలంపుల మధ్య మరలా మేము జ్ఞానవంతులుగాను, విశ్వాస సంబంధులుగాను, మీ ఎదుట ప్రభు పరిశుద్ధులుగాను నిలబడుటకు, మంచి ఆరాధకులుగా మేము తయారు కావటానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన సమయాన్ని బట్టి స్తోత్రములు. లేఖనాల నుండి కొన్ని మాటలు మేము ధ్యానించుకొనుచున్నాం. మమ్మల్ని దయచూపించి మీ వాక్యానుసారముగా ఏ విధము చేతనైనను మిమ్మల్ని ఘనపరిచే ప్రియమైన బిడ్డలుగా మేము ఉండుటకు మీ సహాయమును అందించండి. నన్ను, మీ ప్రియమైన బిడ్డల్ని బలపరిచి మీ మాటలతో ప్రభ మమ్మల్ని పురుకొల్పి సహాయమును దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానంలో మనము ఈ మాటలు విన్నాము. సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని దేవుడు నాకు ఇస్తే ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. ఇందులో మనకి కనిపిస్తున్నవి దినములు, సమయము, జ్ఞానులు, అజ్ఞానులు, జాగ్రత్త. ఈ మాటలు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. దినములు అని అన్నాడు. వాక్యానుసారంగా మనం చదువుకున్నప్పుడు దినాలు చెడ్డవి కాదు, కానీ ఈ దినాలలో జరుగుతున్న సందర్భాలు, పరిస్థితులు కూడా చెడ్డవి ఇవి. కనుక మంచి రోజులైతే కాదు, అలాంటి దుర్దినాలలో మనం ఉన్నాం. కనుక దేవుడు దుర్దినాలు ఉన్నాయని అన్నాడు. దినము కాదు కానీ దినాలలో జరుగుతున్న వాటిని గురించి దుర్దినాలని దేవుడు అన్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి అన్నాడు. సమయాన్ని పోనివ్వద్దు. ఎందుకంటే సమయం అంటే కాలం. కాలం వెళ్ళిపోతే మరలా తిరిగి వచ్చేది ఏమీ కాదు. వెళ్ళిపోతే మరలా తిరిగి వచ్చేది కాదు కాలం. ప్రొద్దుట 9 అయ్యింది, 9 వెళ్ళిపోయింది. మరలా ఈరోజు ఆ 9 రావాలంటే మరలా ఇంకా అసలు రాదు. ఇంకా మరలా తిరిగి వచ్చే అవకాశమే లేదు. మరొక దినములో మరొక 9 ఒకవేళ ప్రభు చిత్తమైతే మనం చూడగలుగుతామేమో తప్ప, కానీ వెళ్ళిపోయిన సమయం మరలా తిరిగి అయితే రాదు. కనుక సమయాన్ని మీరు పోనివ్వద్దు, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అన్నాడు. అజ్ఞానుల వలె కాక అంటే అజ్ఞానులను చూపిస్తూ ఉన్నాడు. అజ్ఞానుల యొక్క స్థితి, అజ్ఞానుల యొక్క ఆలోచనలు గతంలో మీకు తెలియజేశాను. అయితే అజ్ఞానంగా మీరు ఉండొద్దు అన్నాడు. అజ్ఞానంగా ఉండొద్దని ఎందుకు చెప్పాడు అని అంటే, అజ్ఞాని కాలాన్ని గుర్తించడు, దినాలను గుర్తించడు. ఏ సమయాన్ని దేన్ని గుర్తించకుండా తనకు నచ్చినట్టుగా, తనకిష్టమైనట్టుగా బ్రతకడానికి పురుకొల్పుకుంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, నా జీవితం ఏంటి, నా జీవిత ఆశయం ఏంటి, నేను చేయాల్సిన పనేంటి, నేను ఏ విధంగా ప్రభువుని అంగీకరించాను, ఏ విధంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, నేను చేస్తున్నది ఏంటి అనే విషయాలను అజ్ఞాని గుర్తించడు, ఎప్పుడూ గుర్తించడు. అపవాది కూడా చాలా తెలివైనోడు. మనలను ఏదో ఒక సందర్భంలోకి తీసుకుని వెళ్తాడు. మనం అన్నీ మర్చిపోయి ఇంకా అందులోనే ఉంటాం, అన్నీ మర్చిపోతాం. కనుక ఒక అజ్ఞాని అన్ని విషయాలను మర్చిపోయి ఒక లోకస్తుడు ఎలాగైతే బ్రతుకుతాడో అలాగే బ్రతకడానికి ఇష్టపడతాడు. కాబట్టి అజ్ఞానుల వల్ల మీరు ఉండొద్దు. అతను సమయాన్ని చూసుకోడు, దినాలను చూసుకోడు, ఏ విషయాలు పట్టించుకోడు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఒక జ్ఞాని ఏం ఆలోచిస్తాడు అంటే తను ఉంటున్నటువంటి దినాలు ఏ విధమైనటువంటి దినాలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయం ఎలాంటిది, నేను ఎవరి కోసం పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, నేను చేయాల్సిన పనులు ఏంటి. ఇది చాలా అవసరం. మీకు బైబిల్ తరగతిలో కొన్ని విషయాలు నేర్పిస్తాను, అది వేరే సంగతి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఒక జ్ఞాని ఏం ఆలోచిస్తాడంటే నా స్థితిగతులు ఏమిటి, నా ఉద్దేశాలు ఏంటి, నేను బ్రతుకుతున్నటువంటి విధానాలు ఏంటి, నేను ఏ ప్రజల మధ్యలో ఉన్నాను, ఏ దినాలలో ఉన్నాను, నేను చేయాల్సిన పనులు ఏంటి, ఇవి ఆలోచిస్తాడు. కనుక ఆ సమయాన్ని దొంగిలించకుండా సద్వినియోగం చేసుకుంటాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండండి. అజ్ఞానుల వలె ఉంటే మీరు ప్రమాదకరమైన సంగతుల్లోనే ఉంటారు. కాబట్టి మీరు జ్ఞానుల వలె ఉండండి అన్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. అజ్ఞాని ప్రభు చిత్తాన్ని ఎప్పుడూ ఆలోచించడు.
చిత్తము అంటే ఇష్టము, చిత్తం అంటే ఇష్టము, ప్రభు చిత్తం అంటే ప్రభువుకి ఇష్టమైనది అని. కానీ మనకి ప్రభు చిత్తం కాదు, మన చిత్తమే అంతా. మనకు వచ్చిన చిక్కు ఏంటంటే అంతా మన చిత్తమే, మనం అనుకున్నదే జరగాలి, మనం అనుకున్నదే కావాలి అది మన చిత్తం అనుకుంటాం. కనుక మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు ఏం చేయాలి? ఏం చేయమన్నాడు అక్కడ? గ్రహించుకోవాలన్నాడు. జ్ఞాని గ్రహిస్తాడు, అజ్ఞాని దీనిని గ్రహించడు. కనుక మనం ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే మనము అజ్ఞానులుగా ఉండొద్దు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం జ్ఞానులుగా ఉండాలి. ఎందుకు జ్ఞానులుగా ఉండాలి మనము అని అంటే, మనము లోకానుసారంగా అందరూ బ్రతుకుతున్నట్టే మనం బ్రతుకుతున్నప్పుడు నేనెవరో నాకు తెలియజేశాడు, నా పాపమేంటో నాకు అర్థమైంది, నా హృదయం ఏంటో నాకు అర్థమైంది, దీని నుంచి నన్ను ఎవరూ రక్షించలేనప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను రక్షించి నన్ను పరిశుద్ధత పరిచి తన రక్తము చేత నన్ను కడిగి నువ్వు నా వాడవు అని నన్ను అన్నాడు. అప్పటి నుంచి నేను నా ప్రభువు వాడన్న సంగతి నాకు అర్థమైంది. కనుకనే నేను జ్ఞానవంతుడిగా బ్రతకాలి. మనం ఎవరము అంటే లోకస్తులు వారం కాదు, లోక సంబంధమైన మనుషులం కాదు. మనం ఎవరు అంటే మనము ఆయన వారం. ఎవరు? ఆయన వారం. మరి ఆయన వారం అయినప్పుడు మరి లోకమంతా కూడా వాడి సంబంధులైతే మరి మనమేమో ఆయన వారం అయితే ఈ రెండిటికి పడదు కదా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా వాడు ఆటంకాలు కల్పిస్తూనే ఉంటాడు, ఎల్లప్పుడూ ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. మనకు తెలియని సంగతి ఏంటంటే మనము ప్రభు యొక్క రెండవ రాకడ దినాల్లో ఉన్నామని తెలుసా మనకి? అసలు తెలుసా మనకు? అది కూడా తెలియదా? మనము ప్రభు యొక్క రెండవ రాకడలోనే తెలుసా మనకి? మొదటి రాకడలో ఎలా వచ్చాడు ఆయన? గొర్రె పిల్లవలే మౌనంగా వచ్చాడు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా వచ్చాడు. రెండవ రాకడ ప్రభు రాబోతున్నాడు. రెండవ రాకడలో గొర్రెపిల్లలాగా లేడు ఆయన, కొదమ సింహంలాగా ఉన్నాడు ఆయన. కనుక మన స్థితి రెండవ రాకడ స్థితి. ప్రభు ఏనాడో చెప్పాల్సిన విషయాలని చెప్పాడు. కాబట్టి మనం విశ్వాసులమయ్యాము. స్థిరమైనటువంటి వారముగా ఎదగడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనము విశ్వాస సంబంధమైన స్థితిలోనికి వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలో, ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుని దేవుణ్ణి ఘనపరచాలో అది అలవాటు చేసుకోవాలి. చూడండి, మనం అజ్ఞానులుగా ఉంటే ఇవేమీ ఆలోచించం కదా. ఒక అజ్ఞాని ఏం ఆలోచిస్తాడు? ఆదివారం ఆరాధన భక్తులు ఎంతమంది ఉంటారు? ఆరాధన భక్తులు వీళ్ళందరంటే ఆరాధనలోనే కనబడతారు, మిగతా రోజుల్లో కనబడరు. ఆదివారం ఆరాధన భక్తులు వస్తారు, వెళ్ళిపోతారు, మిగతా విషయాలు ఏవి పట్టించుకోరు. వారిని అజ్ఞానులనే అంటారు. జ్ఞానులు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మనకు తెలుసు కదా, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? ఎక్కడో ఉన్న నక్షత్రాన్ని చూసి లేఖనాలన్నీ తిరగేసి వాళ్ళు పట్టించుకుని దాని కొరకు ప్రయాసపడి యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి ఖండాలు దాటుకుని వచ్చారు వాళ్ళు జ్ఞానులు. నాకెందుకులే, నా బైబిల్ ఉంది, నా ఇల్లు ఉంది, నా పనులు ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ పట్టించుకునే సమయం నాకు లేదు అని అనుకుంటున్నాం. ఒకరోజు దేవుడు పట్టించుకునే సమయం వస్తుంది, అపవాది కూడా నిన్ను పట్టించుకునే సమయం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ధనవంతుడి గురించి తెలుసు. ఓ ధనవంతుడా అని అనగానే అమ్మో నేను చాలా పనులు చేయాలి, ఈ కొట్లు ఇప్పి మరలా ఏం చేయాలి? పెద్ద కొట్లు కట్టుకోవాలి. ఓ నా ప్రాణమా, నువ్వు కొన్ని సంవత్సరాలకు సరిపడగా నీకు ఏం సమకూర్చావు? ఆస్తిని సమకూర్చావు. ఆస్తిని సమకూర్చి నువ్వు తినుము. మనం ఈ సాధారణంగా ఈ మాట ఎవరికి చెప్తాం? ఎవరికి చెప్తాం? మనకు చెప్పుకుంటామా, ఇతరులకు చెప్తామా? చెప్పండి. మనకు చెప్తాం, ఇతరులకు చెప్తామా? ఇతరులకు చెప్పడం అలవాటు అయిపోయింది, నాకు చెప్పుకోవడం అలవాటు లేదు నాకు. ఓ నా ప్రాణమా నువ్వు తినుము, నువ్వు త్రాగుము, సుఖించుము. ఎందుకు? కొన్ని సంవత్సరాలు సరిపడగా ఆస్తి బాగా నీకు పెట్టించారు. జ్ఞాననాలా అజ్ఞాననాలా? ఏమనాలి ఇన్ని? మరి ఆ కోవలో నువ్వు లేవా, కోవలో నేను లేనా? అది ఇతరులకా మనకా? ఇతరులకు అప్లై చేస్తాం, మనకు అలవాటు అయిపోయింది. కానీ వెంటనే దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సంపాదించినవి ఎవనికి ఇస్తావు అన్నాడు. నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎవరాళ్ళు అడిగేవాళ్ళు? చాలామంది ఉన్నారు ప్రాణాన్ని అడిగేవాళ్ళు. ఒకరు కాదు, చాలామంది ఉన్నారు. ప్రాణాన్ని, మన ప్రాణం కావాలని తహతహలు ఆడిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఈడెప్పుడు పోతాడురా, ఆడెప్పుడు పోతాడురా, అది ఎప్పుడు పోతుందిరా, ఇది ఉంటే మొత్తం ఊరంతా టమ్కేసేస్తుందిరా, ఇది వీడు మొత్తం ఊరంతా మార్చేసిలా ఉన్నాడు రా, ఈడు ఎప్పుడు పోతాడు రా, ఈడు
మన ప్రాణాన్ని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇది ఏమి తెలదు. లోకంలో ఉన్నవన్నీ మనం ఆలోచిస్తాం. తినుము, త్రాగుము, సుఖించుము, ఇది మనం అడుగుతున్నాము. వాళ్ళేమో మన ప్రాణమే అడుగుతున్నారు. ఈ రెండిటి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అజ్ఞానులు లోకం వరకు ఆలోచిస్తారు, జ్ఞానవంతులు నా దేవుని కొరకు నేనేం చేయాలని ఆలోచిస్తారు. ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకుంటారు. అలా చిత్తం తెలుసుకున్నప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి, మన మాటలు కూడా వేరుగా ఉంటాయి. మనం అసలు వేరే మాటలు మాట్లాడలేం. వింటున్నారా లేదా? వేరే మాటలు ఏమీ రావు మనకి. చూడండి ఒక మంచి మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27 చూడండి, బైబిల్ తెరిచి 7. ఫిలిప్పీ పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను. చాలమ్మా. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి అంటున్నాడు, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను. అంటే ఏంటి? ఒక సేవకుడుగా మీ దగ్గరికి నేను వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపును బట్టి నేను మీ దగ్గరికి వచ్చే విషయంలో మిమ్మల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, మీ దగ్గరికి రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఏంటి? బెదిరాడికి బెదిరిగా కూర్చుంటాడు, భయపడతాడు. చిన్న మాట చెప్తాను మీకు. ప్రసంగ చక్రవర్తి అని చార్లెస్ స్పర్జన్ గారిని అంటారు. ప్రసంగ చక్రవర్తి అంటారు ఆయన్ని. ఆయన మందిరంలో ఆరాధన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోయారు. చర్చి తాళాలు వేసేసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారి కట్ల 1:20 సమయానికి దేవుడు లేపాడంట ఆయన్ని. లేపు అంటున్నాడట, నాయన లే, పడుకున్నావేంటి, లే అన్నాడు. లేచాడట. లేచిన తర్వాత నువ్వు వాక్యం చెప్పాలి, మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పు అంటాడట. రాత్రి 1:20కి మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పు అంటాడట. సరే, ఇప్పుడు వాక్యం చెప్పడం ఏంటి ప్రభు, ఎవరుంటారు, అన్ని కుర్చీలు బల్లలు తప్ప ఎవరుంటారు అక్కడ 1:20కి? రాత్రి అయిపోయింది, ఈ సమయాన్ని వెళ్ళమంటున్నావు ఏంటి నాయన అంటే, నేను చెప్తున్నాను కదా, ఎల్లు తాళంతి. దేనికి? చర్చికి తాళంతి, వెళ్ళు అంటే ఆయనకి ఏం అర్థం కాలేదు. వెళ్ళమంటున్నాడు ఏంటని చెప్పేసి 1:20 వెళ్ళి తలుపు తాళం తీసుకుని లోపల నిలబడి అంటాడంట, వాక్యం చెప్పు అంట. ఎవరికి చెప్పాలి వాక్యం? అర్ధరాత్రి కూడా ఎవరికి వాక్యం చెప్పాలి? ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి ప్రభా అంటే, లేదు నువ్వు వాక్యం చెప్పాలి, చెప్పవా? సరే చెప్తాను నాయన అని ఇర్మియా గ్రంథంలో ఉన్న ఒక మాట తీసుకుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎవరికి? ఆ కుర్చీలకి, బల్లలకి, కాట్లకి వాక్యం చెప్పడం ప్రారంభించాడు. అలా చెప్తూ 40 నిమిషాలు వాక్యం చెప్పాడటండి. ఎప్పుడు? అర్ధరాత్రిగాడ. అలా వాక్యం చెప్తూ ప్రార్థన చేసి ముగించాడట. ముగించిన తర్వాత ఇంకెళ్ళిపోదామంటే, అదేంటి అలా చూస్తాం, మరి ఆఫ్టర్ కాల్ ఇవ్వా అన్నాడట. ఆఫ్టర్ కాల్ అంటే, నువ్వు ఇంత వాక్యం విన్నావు కదా, ఇంత వాక్యం విన్న తర్వాత నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు? యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు కదా అని దాన్ని ఆఫ్టర్ కాల్ అంటారు. అంటే వాక్యం చెప్పిన తర్వాత మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? నీ ఉద్దేశం మార్చుకున్నావా లేదా? నువ్వు ఎంతవరకు మార్చుకున్నావు? ఒకవేళ ప్రభువుకి నీ మనసిస్తే ఇప్పుడే నువ్వు రక్షణ పొందు అని చెప్పాలి. ఆఫ్టర్ కాల్ అంటే అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఆఫ్టర్ కాల్ ఇవ్వా అంటే, ఎవరికి ఇవ్వమంటావు నాయన, చెప్పాను కదా అంటే, లేదు ఇవే అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీ హృదయం తెరిచినట్లయితే నువ్వు ఇప్పుడే మారు మనసు పొంది నువ్వు రక్షించబడాలి. రక్షించబడిన వాళ్ళు చేతులు ఎత్తన్నాడంట. ఎవరితో? బల్లలతో. చేతులు ఎత్తుందంటే బల్లల మధ్యలోంచి 2 చేతులు వేసినట్టు, ఇలాగా బల్లల మధ్యలో నుంచి 2 చేతులు వేసినట్టు ఎలా ఉంటుంది అర్ధరాత్రి కూడా? అసలు మందిరంలో మనం ఉంటామా? ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా మనం ఉంటామా? అక్కడ వెంటనే సైడ్ అయిపోతాం కదా. 2 చేతులు లేచేటప్పటికి ఈయనకు ఒకేసారి గుండు జల్లుమందంట. ఏంటి ప్రభావం 2 చేతులు ఎలా లేచినాయి అని. సమాధిలోంచి వచ్చినట్టు ఉంటాయి కదా మరి ఆ బల్లల మధ్యలోంచి. లేచేటప్పటికి ఆయన స్టన్ అయిపోడంట. చేతులు పైకెత్తే లేచి నిలబడన్నాడంట. నిలబడితే 2 వ్యక్తులు నిలబడ్డారట. ఆయనకి ఏం అర్థం లేదు. సరేనాయన అని వాళ్ళిద్దరికీ ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి మారు మనసు వచ్చిందంట. అయ్యా మాకు బాప్తిసం ఇవ్వండి అన్నారంట వాళ్ళు. సరే నాయన ఇస్తానన్నాడంట. ఆ తర్వాత అడిగాడంట, నాయన ఇంతకీ మీరు ఇందులోకి ఎలా వచ్చారు? తలుపులు తాళాలు వేసి ఉన్నాయి, చర్చి తాళాలు వేసి ఉన్నాయంటే, ఇంతకీ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే, చర్చిలో దొంగతనం చేయడానికి కిటికీల పక్కన ఎక్కడో ఊసలు తొలగించుకుని
చర్చిలో ఏమన్నా ఎత్తుకుపోదామని చెప్పి చర్చిలో దూరారంటే ఇద్దరును. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఆయనకి తెలిసి సేవకుడిని ఏమన్నాడు, నువ్వు వెళ్ళి చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పన్నాడు. కాబట్టి ఏ సమయానికి ఏముంటుందో నిజంగా ఆ టయానికి మనకు బెదిరితే ధైర్యంగా నిలబడాలనేటువంటి పరిస్థితి. నేను వచ్చినను మిమ్మల్ని చూడక పోయినను, నేను రాకపోయినను అన్నాడు. మీరంతటి మీరు శిష్యులు అలా తయారవుతారు, విశ్వాసులు అలా తయారు కాలేరు. విశ్వాసులు ఎప్పుడు వాళ్ళ విశ్వాసులు అంటే ఏంటంటే ప్రార్థన చేసుకుంటాం, స్తోత్రం అనుకుంటాం, నా పని అయిపోయింది అనుకుంటాం, బైబిల్ పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం. అది విశ్వాస లక్షణం. శిష్యుల లక్షణం అంటే అది కాదు. అసలు నేను చేసే స్థితి ఏంటి, నా పని ఏంటి, నా దేవుని కొరకు నేను ఏం చేయాలి, నా బాధ్యతలు ఏంటి, మందిరంలో నాకు ఏ పని అప్పగింపబడింది, మందిరంలో నాకు ఈ పని ఉంది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మందిరంలో నాకు పని ఉంది. పోనీ ఎప్పుడైనా అయ్యా నేను కూడా పని చేస్తాను, మందిరంలో నాకు ఏమైనా పని ఇప్పచ్చని ఎప్పుడైనా అడిగావేటి? ఎప్పుడైనా అడిగావా? అయిపోయిన వెంటనే దులుపుకుని వెళ్ళిపోవటం అంతే కదా. బరకం వేసి ఉంటుంది, కూర్చుంటావు, కుర్చీ వేసి ఉంటుంది, కూర్చుంటావు, అయిపోయిన వెంటనే దులుపుకుంటావు, వెళ్ళిపోతావు. నీకంటూ ఏ పని లేదంటే నువ్వు విశ్వాసివి తప్ప శిష్యులు కాలేవు. కనుక ఏ విషయంలో నువ్వు బెదరొద్దు. అందరూ ఒక్క భావంతో అన్నాడు. ఏంటమ్మా? అందరూ ఒక్క భావంతో. జ్ఞాని ఏం ఆలోచిస్తాడంటే ఒక్కటిగా ఉండాలని ఆలోచిస్తాడు. అజ్ఞాని ఎవడ కూడా వాడిదే, ఎవడలా పోతే నాకెందుకు అనుకుంటాడు. ఒక్క భావం ఉంటుంది అందరికీ. సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారే అన్నాడు. జ్ఞానికి ఏక మనస్సు ఉంటుంది, అజ్ఞానికి ఏక మనస్సు ఉండదు. జ్ఞాని సువార్త విశ్వాస పక్షమున పోరాడడానికి అందరితో కలుపుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. అజ్ఞాని నాదే అంటాడు, నీకు నాకు సంబంధం లేదంటాడు. అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా ఉన్నావో. మనకి ప్రభువు మనకు ఏదైనా చెప్పలేదా అంటే ఆల్రెడీ అన్నీ చెప్పేశాడండి ఆయన. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి, ఎంత మంచి మాటలు ఉంటాయో. మనకు తెలిసే మనం ఊబులోనే ఉన్నాం, మనం అందులో దిగే ఉన్నాం. చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 17వ వచన భాగం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా సంఘ పెద్దలందరూ వచ్చారు, వారితో మాట్లాడుతున్నాడు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య అలాగ నడుచుకుంటున్న మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. యూదుల కుట్రల వల్ల నాకు అనేకమైన ఆటంకాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. చాలాసార్లు నన్ను చంపుతాకి ప్రయత్నం చేశారు, కానీ నేను తప్పించుకుని వచ్చాను. అర్థమవుతుందో లేదో? చాలాసార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. చూసారా? ఇప్పుడు ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మా వ్యాపారం పోయింది, మా డబ్బులు పోయినాయి, ఎన్ని కుట్రలు పన్నారో. చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేశారు. వీటిని అన్నిటిని కూడా ఎదిరించి నిలబడ్డాను. నా ప్రభువుని నేను సేవిస్తున్నాను, అది మీకు తెలుసు. చూడండి 20వ వచనం. మరియు ప్రయోజనం ఏది దాచుకొనక 20 బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటు. ఇదంతయు మీకు. చూడండి, చంపడానికి కుట్రలు చేశారు. ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేశారు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చంపడానికి ప్రయత్నం చేశారు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పడం మాత్రం మానలేదు. మన సాక్ష్యమే బాగోకపోతే మనం సాక్ష్యం ఎలా చెప్తాం? ఎలా అంటారు? నీ సాక్ష్యం బాగోపోతే నువ్వు ఎలా సాక్ష్యం చెప్పగలుగుతావు, ఎలా సాక్ష్యంగా ఉండగలుగుతావు? పౌలు గారు అంటే నన్ను కుట్రలు చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ నేను సాక్ష్యం చెప్పడం మాత్రం మానలేదు. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నాను, బహిరంగంగా కూడా చెప్పాను. అయినా సరే 22 ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకి వెళ్తున్నా. అక్కడ నాకేమేమి జరుగునో నాకు తెలియదు, కానీ బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ వెళ్ళిన ప్రతి చోట మాట్లాడుతున్నాడు. బంధకములు శ్రమలు నీ కొరకు కాచుకొని ఉన్నవే. పౌలా, నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు. యెరూషలేము వెళ్ళావా నిన్ను చంపేస్తారు అంటున్నారు. కానీ పౌలు ఏమన్నాడు? నేను యెరూషలేము వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. నేను యెరూషలేము వెళ్ళాలి. నువ్వు వెళ్ళొద్దు, చంపేస్తారు, చంపినా పర్లేదు, కానీ నేను మాత్రం వెళ్ళాలి. మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎన్ని భయంకరమైన స్థితులు ఎదురైనప్పటికీ కూడా మనం జ్ఞానవంతులుగా బ్రతకాలి.
అందుకే పాములు వలె ప్రభు చెప్పాడు, వివేకముగా ఉండమన్నాడు. పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. ఎంత చక్కగా బ్రతకాలి. ఒక మంచి దైవజనుడు, ఒక మంచి ఎలాంటి వారికైనా క్షమిస్తాడు. క్షమించమని అడుగుతాడు, క్షమిస్తాడు ఆయన. కాబట్టి మీరు కూడా ఏం చేయండి? క్షమించండి. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఏం చేయకండి, వారిని క్షమించండి. ప్రభు క్షమించాడు. అది ప్రభు గుణం. ఒక భయంకరమైన లేడీ మాట్లాడింది. దాని వెకిలి నవ్వులు అవి చూస్తుంటే అసలు నాకే పీక పిసికి చంపారంత కోపం వస్తుంది. అంత భయంకరంగా మాట్లాడుతుంది. యారా పగిలింది ఏంట్రా నీకు అంటుంది. చాలా దుర్మార్గంగా హేయంగా మాట్లాడుతుంది. కానీ ప్రభు నమ్ముకున్న స్త్రీ ఏమంది? క్షమించమంది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు 2 విషయాలు మాటలు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న దానవైతే, వాడవైతే, నీకు మంచి మనస్సాక్షి ఉంటే నీకు క్షమాగుణం ఉండాలి. చిత్రహింసలు చేసి భయంకరంగా చంపేస్తేనే క్షమించండి అందంటే, ఇంటి పక్కడు వచ్చి నీ అవతల పక్కన పొల్లట్టుకొచ్చి నీ ఇంటి ముఖం పడెత్తే చాలు, ఎవడు రాయేసాడు ఇది, ఆ పొల్లతోనే చచ్చిపోయేలా ఉన్నాను గుండాగి. దానికి కొట్లాడుతున్నాం మనం. కానీ చిత్రహింసలు చేసి చంపేస్తే ప్రభువా వారిని క్షమించు అంది. అది ప్రభు గుణం. అది ప్రభు గుణం. జ్ఞానవంతులు క్షమాగుణం కలిగి ఉంటారు. అసలు పట్టించుకోరు. జ్ఞానవంతులు ఓర్పుతో ఉంటారు. జ్ఞానవంతులు సహించుకుంటారు. ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఓర్పు ఉండాలి. ద్వేషించే గుణాలు మనకు ఉండకూడదు. చిత్రహింసలు చేసి నరికి చంపారండి. నరికి చంపారు. ఆల్రెడీ చంపేసిన తర్వాతే రకరకాలుగా దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని క్షమించమని ఆ మాటలు వింటుంటే ఎంత చక్కగా దైవ సంబంధంగా ఎంత మంచి మాటలు మాట్లాడింది. మనమైతే ఎన్ని శాపనార్థాలు పెడతాం. నువ్వు అలా నశించిపోతావు, ఇలా నశించిపోతావు అంటావు. ఎంత తప్పు చేస్తున్నాం మనం. మనకి ఏక మనసు ఉండాలి ప్రేమించుటలో, ఏక మనసు ఉండాలి క్షమించుటలో. పౌలు గారు నిన్ను చంపేస్తారంటే చంపేసినా పర్వాలేదు అంటాడు. చూడండి 24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, ఎందులోనంటండి? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటలో నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనటలేదు. నా ప్రాణాన్ని గురించి నేను ఆలోచించట్లేదు. నా సాక్ష్యాన్ని కొనసాగించాలి. నా సాక్ష్యాన్ని కొనసాగించాలి. ఎంత మంచి మాట. నా ప్రభు యొక్క కృపా సువార్తను ప్రకటించుటలో, పరిచర్యను కొనసాగించుటలో నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పరిచర్య నడిపించాలి. అర్థం చేసుకోండి. ఏలియా చనిపోయాడు. ఏలియా చనిపోతే దేవుడు ఎవరిని లేపాడు? ఏలియా చనిపోయాడు, దేవుడు ఎవరిని లేపాడు? ఎలీషాను లేపలేదా? మోషే చనిపోయాడు, దేవుడు ఎవరిని లేపాడు? యెహోషువని లేపలేదా? అంటే దేవుడు ఏ కాలానికి ఎప్పుడు ఎవరు అవసరమో ఆ కాలాన్ని బట్టి మరొకరిని లేపుతాడు ఆయన. యాకోబుని తీసుకొచ్చారు. యాకోబుని తీసుకొస్తే హేరోదు రాజు పట్టుకున్నాడు. ఒరే వీడు బాగున్నాడు రా, ముందు ఈయన వేసేయండి రా అన్నాడు హేరోదు రాజుని. అంటే హేరోదు రాజు అంటే యాకోబుని తీసుకెళ్ళి నరికేశారండి అడ్డంగా. కత్తితో పేక నరికేశారండి యాకోబుని. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా అనుమతించాడు, దానికి అనుమతించాడు. అదే పేతురుని చెరసాలలో పెడితే దేవుడు ఏం చేశాడు? పేతురు, నీ పని ఇంకా చాలా ఉంది నాయన, అప్పుడే చచ్చిపోతే ఎలా నువ్వు? అప్పుడే చచ్చిపోతే ఎలాగా అన్నాడు. ఎవరిని పంపించాడు లోపలికి? దేవదూతను పంపించాడు. నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు, ముందు పేతురుని బయటికి తీసుకునిరా పో అన్నాడు. మరి యాకోబుని ఎందుకు రక్షించలా? అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలో తెలుసా? నా సాక్ష్యమును, నా పరిచర్యను తుదముట్టింపవలన నా ప్రాణం ఎంత మాత్రమో నాకు ప్రియమైనదిగా నేను ఎంచట్లేదు. అంటే ఏంటి? మరి నువ్వు కూడా బ్రతుకున్నావుగా, నేను కూడా బ్రతుకున్నాను కదా. బతికిలేం చచ్చిపోయామా?
బతికే ఉన్నామా? యాకోబుని లేపేస్తే దేవుడు ఒప్పుకున్నాడు, పేతుని లేపేస్తానంటే ఒప్పుకోలేదు. మరి నువ్వు నేను బతుకున్నామంటే దేవుడు అంగీకరించాడు కదా. మరి ఎందుకు బతుకున్నాం? మరి మనం ఎందుకు బతుకున్నాం చెప్పండి? భూమి మీద బాగా బ్రతికేయాలనా? అయ్యో మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదమ్మా, నేను ఎలా వర్ణించాలో కూడా నాకు చెప్పట్లేదు, నాకు తెలియట్లేదమ్మా, నాకు మనసంతా వేదనగా ఉంది, బాధగా ఉంది, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఇంతకన్నా ఏం చెప్పండి నేను, నా ప్రాణాన్నే నేను లెక్క చేయట్లేదు అని అంటున్నాడు ఆయన. మరి యాకోబుని అంగీకరించాడు, పేతురుని అంగీకరించలేదే. యోహాన్ని చంపేద్దామని, బాప్తిస్మిచ్చే యోహాను కాదు, అపొస్తలుడైన యోహాన్ని చంపేద్దామని చాలా ప్రయత్నాలు చేశారంటండి. చాలా, ఎన్ని ప్రయత్నాలు చేసినా చచ్చిపోవట్లేదంటండి ఆయన. విషం పెట్టారో మరి ఏం పెట్టారో చాలా ప్రయత్నాలు చేశారంటండి యోహాన్ని చంపేద్దామని, ఎన్ని చేసినా చావట్లేదంటండి ఆయన. అంటే దేవుడు ఏం చేశాడు? చావడానికి వీల్లేదు, నువ్వు అలా ఉండాలి. ఆఖరికి ఈయన ఇక్కడుంటే వీడు చంపేస్తాడు మనల్ని, వీడు ఏం చేసినా చావట్లేదని తీసుకెళ్ళి ఎక్కడో సముద్రాల మధ్యన పద్మాసు దీపంలో పడేయారంట తీసుకెళ్ళి. నువ్వు అక్కడన్నా సత్తావేమో సావరా బాబా అని. అక్కడెక్కడ చస్తాడు? దేవుడు అనుమతి పోతే ఎక్కడ చేస్తాడు? ఆ పద్మాసు దీపంలో పడేస్తే అక్కడ ఉంటే ఆ దీపంలో ఉండే ప్రభువా మరి ఇక్కడ పడేసారు ఏం చేయమంటావు? కంగారు పడకు, నువ్వు కంగారు పడకు. అప్పుడు పంపించాడట, రాయ్ నేను చెప్తాను, నువ్వు రాయ్. ప్రకటన గ్రంథం అంతా రాశాడు పద్మాసు దీపంలో కూర్చొని. లైటింగ్ ఎవరిచ్చారు? పెన్ ఎవరిచ్చారు? కాగితాలు ఎవరిచ్చారు? అది ఊరికినే పోయిందా? పద్మాసు దీపంలోంచి ఇదిగో మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది, పద్మాసు దీపంలోంచి మన దగ్గరికి వచ్చింది వాక్యం. కనుక దేవుడు అనుమతి ఉంచింది ఏమీ చేయడు, ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. కానీ ఆయన అనుమతి ప్రకారంగా నువ్వు నేను బతుకున్నామంటే మనం చేయాల్సిన పనిని చెయ్యాలి కదా. మరి ఆ పని పక్కన పెట్టేమేంటండి మనము? ఆ పని పక్కన పెట్టేసి అయ్యో 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 అంటే ఏంటండి బతుకు? అజ్ఞానవంతులు ఈ లోకం కొరకు ఏడుస్తారు, జ్ఞానవంతులు నా దేవుని కొరకు ఏం చేయాలని ఏడుస్తారు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు, ఐకమత్యంగా ఉండమంటున్నాడు, క్షమాగుణం కలిగి ఉండమంటున్నాడు. బంధకాలు కాచుకొని ఉన్నాయంటే డోంట్ కేర్, భయం ఏం లేదు నాకు, బంధకాలు ఉన్నాయి ఏం పర్లేదు. మనం ఏంటో మనకి చిన్న బాధ వచ్చినా సరే చాలు, ఇంకా 24 గంటలు ఏం చేద్దాం? అదే మనసులో పెట్టుకుని ఏడుపే ఏడుపు. ఏంటండి ఏడుపు? దేనికోసం ఏడుస్తున్నావు? కన్నీళ్ళు అసలు వృధాగా చేయొద్దండి, కన్నీళ్ళు వృధాగా పాడు చేయొద్దు. దావీదు అంటాడు, నా పరుపు తేలుతుంది ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, పరుపు తేలుతుంది నాయన, నాకు మారుమనసు ప్రభువా. మన కంటి చుక్క కూడా దేవుడు ఏం చేస్తాడంట? తన కవిలలో రాసుకొనెను అని ఉంది బైబిల్లో. కన్నీళ్ళు కూడా విలువైనవి, వాటిని దేవుని కొరకు పనంగా పెట్టాలి. ఆయన అంటున్నాడు చూడండి, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచున్నాను. దేని ప్రకటిస్తున్నాను? దేవుని రాజ్యమును గూర్చి. ఆయన కూడా అదే ప్రకటించాడు. ఆయన ప్రతి ప్రసంగం చేసేది ఏంటంటే దేవుని రాజ్యం గురించే. దేవుని రాజ్యం ఏంటి? నీ రాజు ఎవరు? అక్కడ నీ స్థానం ఏంటి? ఆ రాజ్యములో నువ్వెవరు, నేనెవరు? ఆయన ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఆయన రాజ్యం ఎంత గొప్పదో. మీకు చెప్పాను, పరలోక రాజ్యం అనే సబ్జెక్ట్ గురించి చెప్పాను, అందులో కొన్ని విషయాలు, చాలా విషయాలు మీకు చెప్పాను. పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. సన్నిధి, నువ్వు ఏ రాజ్యంలో ఉన్నావో కూడా మనకు తెలియకపోతే నువ్వు ప్రభు కొరకు ఏం సాధించగలుగుతావు, ఏం చేయగలుగుతావు? మన ఆలోచన ధోరణి, మన ఉద్దేశాలు, మన పద్ధతులు అన్నీ మారాలి. నిజంగా ఈ రోజు నుంచి అన్నా మారండి, మనమందరం మారాలి. ఎక్కడో జరిగింది కరోనా, మా ఇంటికి రాలేదన్నావు, మీ ఇంటికి వచ్చిందా లేదా? చైనాలో వచ్చిందంట కరోనా, మా ఇంటికి రాలేదన్నావు, మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వచ్చింది, నీ దగ్గరికి కూడా వచ్చింది, రాలేదా? మరి ఎక్కడో ఏదో జరుగుతుంది, మా ఇంటి దగ్గరికి రాదనుకోకుంటాం, పొరపాటు కదా. ఏ క్షణమైనా ఏదైనా మన దగ్గరికి రావచ్చు. రాదనుకునే అవకాశాలు ఏమీ లేవు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, అన్నిటికీ సిద్ధపడే ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును
సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. దేనికోసం? మీరు సమాధానమను బంధం, ఆత్మ కలిగించు ఐక్యం. జ్ఞానవంతులు ఆత్మ వలన ఐక్యంగా ఉంటారు. జ్ఞానవంతులు ఆ విషయాల్లో శ్రద్ధగా ఉంటారు. జ్ఞానవంతులు ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటారు. అంతేకాదు, మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా అన్నాడు. మీరు ఏ పిలుపు పిలువబడ్డారు? జ్ఞానవంతులని పిలువబడ్డారా? అజ్ఞానులుగా ఉన్నప్పుడే కదా, పనికిమాలినలుగా ఉన్నప్పుడే కదా మనల్ని పిలిచాడు దేవుడు. అలాంటి వాళ్ళని పిలిచే కదా మనల్ని జ్ఞానవంతులుగా చేశాడు. కనుక జ్ఞానవంతులుగా దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానో బతిమాలుకుంటున్నాను. మీలో కక్షలు ఉండొద్దు, మీలో గొడవలు ఉండొద్దు, మీలో ఇబ్బందులు ఉండొద్దు. మీరు ఏక మనసు ఉండాలి. ఏక మనసు ఉండాలి. ఎదుటి వారిని ప్రేమించే తత్వం ఉండాలి. ఇది మనం మార్చుకోవాలంటున్నాడు. ఆత్మ వలన ఐక్యము వచ్చింది మనకి, అది మనం కాపాడుకోవాలంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1:10, మొదటి కొరింథీ 1:10 త్వరగా. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనసు, ఏక తత్పర్యం ఉండాలి. మీరు సన్నద్ధులై ఉండాలని క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీకు దండం పెడతాను రా బాబా, కలిసి ఉండండి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? మీరు కలిసి ఉండండి, మీరు కక్షలు కలిగి ఉండకండి. అంటే ఏంటి? జ్ఞానవంతులు కక్షలు కలిగి ఉండరు. జ్ఞానవంతులు ఏక మనసుతో ఉంటారు, ఏక తాత్పర్యంతో ఉంటారు, ఏక భావంతో ఉంటారు, ఏక మనసుతో ఉంటారు. అజ్ఞానులు పితరులే పితరులు, చాడీలే చాడీలు. ఎవరో బాగోలేదని నీకు తెలిసింది, వెంటనే నువ్వేం చేయాలా? ప్రభా, సహోదరుని రక్షించు నాయనా, తను పొరపాటు పడుతుంది ప్రభా, ఆమె రక్షించు ప్రభా, మనసు మార్చు నాయనా, మంచి ఆలోచనలు ఇవి ప్రభా, నీ కొరకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ప్రభా అని అడగాలిగా. అదే కదా మనం అడగాలి. కనుక ఇతరులను విమర్శించడం మానండి, ఇతరుని తోలాడడం మానండి. ప్రేమ కనుపరచడానికి ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. ఏక మనసుతో ఉండండి. అంతేకాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. మళ్ళీ మొదలుపెట్టింది అక్కడ 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటున్నాడు. అయ్యో, నేను ఎలా బతకాలి, నేను ఎలా ఉండాలి, నా పని అయిపోయింది, ఇక నా వల్ల కాదు అనుకునే అనుభవాలు ఏమీ లేవు. కాబట్టి మనం ప్రయాసపడడానికి, కష్టపడడానికే దేవుడు అంగీకరించాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ మాటను బట్టి ఏమన్నాడు దేవుడు? మహింపరచమన్నాడు. నన్ను మహింపరచ, ఆ పేరుని బట్టి మీరు మహింపరచండి అన్నాడు. కాబట్టి ప్రయాసము వ్యర్థము కాదు అంటే స్థిరులను కదలని వారుగా మీరునని అంటున్నాడు. స్థిరులను కదలని వారుగా. స్థిరత్వం కావాలి. స్థిరత్వం అంటే ఏంటి? అంటే అంతలోనే మనుషులు మారిపోతూ ఉంటారు, అంతలోనే మనస్తత్వం మారిపోతూ ఉంటుంది, అంతలోనే విశ్వాసం మారిపోతూ ఉంటుంది. స్థిరత్వం అనేది ఉండదు. స్థిరత్వం లేని వాళ్ళకి దేవుని రాజ్యంలో చోటు లేదు. మీ ప్రయాస వ్యర్థము కాదు, మీరు స్థిరులుగా ఉండాలి. మీరు స్థిరులుగా ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా అవసరాలకు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అవసరం తీరిపోగానే ప్రభువుని విడిచిపెట్టేస్తారు. అదే చంచల మనస్తత్వం అంటారు, అదే స్థిరత్వం లేదంటాం. అవసరం తీరిపోగానే ప్రభుని ఏం చేస్తారు? అమ్మేస్తారు ప్రభుని అవసరమైతే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అన్నాడు. ఆయన చూడండి ఒకసారి, లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. 18:8 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మా భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఎందుకని ఆ మాట అన్నాడు ఆయన? ఆ పైన చెప్పాడు చూడండి, ప్రార్థన చేసేటప్పుడు చెబుతూ మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలని ఉపమానంగా చెప్పి, నిత్యము అలా చేసినా కూడా, అన్నీ చేసినా కూడా, న్యాయం తీర్చినా కూడా, అవసరాలు తీర్చుకున్నా కూడా, అన్నీ చేసినా కూడా
అయినను అన్నాడు అక్కడ. అంటే ఏంటి? ఇన్ని చేసినా కూడా ఆ విశ్వాసము కనుగొనునా? ప్రభు వచ్చే సమయానికి ఆ విశ్వాసం ఉంటుందా, నిలబడుతుందా అన్నాడు. ఇప్పుడే పరలోకం వెళ్ళిపోవాలనిపిస్తుందండి నాకు అని ఎంతమంది అనగలరు చెప్పండి? ఇప్పుడే ప్రభు విడిచిపెడితే నేను పరలోకానికి వచ్చేస్తానండి అని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? చెప్పి చూడండి. నేను చెయ్యాలి అని. మరి మనకు అంత ధైర్యం ఉందా? అలాంటి విశ్వాసం, అలాంటి బలమైనటువంటి సంకల్పం ఉందా? నువ్వేమైనా చేసుకో, తిండి లేకపోయినా పర్వాలా, నీళ్ళు లేకపోయినా పర్లే, అవసరమైతే అలాగే చచ్చిపోతాను, నువ్వేమి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నీకు పింఛనివ్వను, ఇంకా ఈ కానిచ్చి మరి పింఛనివ్వను అన్నాడు ఏం చేస్తావు? ఇవ్వనంటాడు, అవసరమైతే ఇవ్వనంటాడు. ఇప్పుడు మొత్తం దగ్గర ఇప్పుడు 3 లక్షల పైచీలకు పింఛన్లు తీసేశారు. ఇప్పుడు గడిచిన ప్రభుత్వం పెట్టిన పథకాల్లోకి తీసేసి, అలాగంటే మళ్ళీ మీరు రాజకీయం అంటారు, దిక్కులని రాజకీయం, నాకు అవసరం లేదు, జరుగుతున్నది చెప్తున్నాను. ఇంకా తీసేసి కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో ప్రత్యేకించి క్రైస్తవులన్నీ లాగేయాలి. కర్మ ఏంటంటే అలాంటి ప్రభుత్వాలకి క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు, మహానుభావులు. అంటే ఇలా కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మ నరుక్కుంటూ ఉంటారు కదా, అలాగన్నమాట. ముందు ఇంకా చాలా చూస్తారు, అయినా పర్వాలా. కానీ ఒక్కటి మాత్రం, ఆ విశ్వాసాన్ని కనుగొనునా అని ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమైనా జరగని, ఎలాగైనా జరగని, నా ప్రభు కొరకు నేను నిలబడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టి కుమ్మేశారు. అన్ని దెబ్బలు పడుతున్నా, అంత వేదన పడుతున్నా, వాళ్ళ ప్రతిరోజు ప్రభువుని తలుచుకోవడం మానేశారా? మీరు ఆలోచించాలి. మానేశారా? మానలేదు. వాళ్ళు రోజు వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళని, అంత చాకరీ చేస్తున్నా సరే ప్రభువుని స్తుతించడం మానలా. ఇశ్రాయేలు ప్రజలు అయిపోయిన తర్వాత అపోస్తుల దగ్గరికి వచ్చాం. అపోస్తులందరూ రోజు కొడతా ఉన్నారు వాళ్ళని, రోజు హింసిస్తూ ఉన్నారు వాళ్ళని. ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు, అడ్డుబండలే, ఎక్కడికి వెళ్ళినా చంపేయడానికి ప్రయత్నాలే. ప్రభు పని మానేరా? విశ్వాసాన్ని విడిచిపెట్టారా? మరి నీ విశ్వాసం ఎక్కడ? నా విశ్వాసం ఎక్కడ? ఇప్పుడు మరి ఆలోచించాలి కదా. మనం ఏ సందర్భాల్లో ఉన్నామో, ఎలా ఉన్నామో ఆలోచించాలి. మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆడెవడో యూట్యూబ్లో బాగా చేస్తున్నాడు, రకరకాల డ్యాన్సులు చేసేస్తున్నాడు. ఇప్పుడు కూడా అసలు ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. మొత్తం ఇలాంటి వాళ్ళందరూ తీసి చితకబోయేలు అందరూ పెట్టి, దేవుడు అంటే ఏంటో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియకుండా మనం ఇలాగే అయిపోతే, ప్రభు కొరకు మన ప్రాణత్యాగం చేసిన మన ప్రభు కొరకు మనం చేయగలిగింది ఏముంది? మీరు ఆలోచించాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఏకాంతము జీవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు లేవని మాతో చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకుండా అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురును మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ప్రభువులో బ్రతకడం అంటే దమ్ములు ఉండాలన్నాడు స్వామి అన్న. ప్రభు కొరకు బ్రతకడానికి దమ్ములు ఉండాలన్నాడు. చెడిపోవడానికి దమ్ము అక్కర్లేదు, నాశనం అవడానికి దమ్ము అక్కర్లా, కానీ ప్రభు కొరకు బ్రతకడానికి దమ్ములు ఉండాలి. మంచి చేయాలన్నా కూడా దమ్ము ఉండాలి ఈరోజు. కనుక మీరు కలవరపడకుండా చూసుకోండి. ఏమిటి కారణం? ఎందుకు కలవరపడకూడదు అంటే, యుద్ధములు, యుద్ధ సమాచారాలు. 7 జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మరి ఇప్పుడు మన కళ్ళెదురుగుండా ఇవన్నీ కనబడుతున్నాయి లేదు చెప్పండి. ఇప్పుడు మయన్మార్ మొత్తం భూకంపం ఉంది, 30 అంతస్తులు 40 అంతస్తులు మొత్తం ఊగుతుంది. బిల్డింగ్ ఇలా ఊగుతుందండి. నువ్వు కట్టుకుంది ఎంత? ఎన్ని అంతస్తులు? మీరు ఆలోచించాలి. నువ్వు ఎంత గొప్పడు అంటే అంతంత లోతు తీసి అంతంత గొప్పగా కట్టారండి. దేవుడు అన్నాడు ఒకసారి ఊగా అన్నాడు. ఎవరిని? భూమిని. అదేం చేసింది? ఉయ్యాలు ఊగుతుంది. ఉయ్యాలి ఎలాగా? బిల్డింగ్ మొత్తం ఇలా ఊగుతుంది. మరి అంత పెద్ద మేధావి, అంత పెద్ద బిల్డింగ్ కట్టావు, మరి ఊగకుండా ఆపలేకపోతున్నాడేటి? మీకు అర్థమైంది ఇప్పుడు? సమస్తం ఎవరి చేతిలో ఉంది? నాకు కోట్లు ఉన్నాయి ఏంటనుకున్నా? కోట్లు ఏం చేసుకుంటావమ్మా? కోట్లు నీ ఆత్మను రక్షిస్తాయా? నిన్ను కాపాడుతాయా? నిన్ను గోతులో పెట్టకుండా రక్షిస్తాయా? అసలు నిన్ను పరలోకానికి నడిపిస్తాయా? నీ డబ్బు, నీ ధనం అంతా ఒక్క దెబ్బకు ఊగిద్ది.
మయన్మార్ భయంకరంగా ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. పాకిస్తాన్కి మనకి జరుగుతూనే ఉంది. చైనాకి అమెరికాకి జరుగుతూనే ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన పాపం పెరిగింది, దుర్మార్గం పెరిగింది, నరహత్యలు పెరిగాయి. మనిషిని ఎలా చంపేస్తున్నారు? వంకాయ ముక్కలు కోసినట్టుగా, బంగాళదుంపలు కోసినట్టుగా కోసేయట్లేదా మనుషుల్ని? ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? వేదనలకు ప్రారంభం. ప్రభు ఎప్పుడో మొదటి శతాబ్దంలో చెప్పాడు. ఇప్పుడు 22వ శతాబ్దం వచ్చింది. ఇప్పుడు మనం వింటున్నాం, మనం కళ్ళెదురుగుండా చూస్తున్నాం. ఇప్పుడు మనం వీటిని ఆయన మనం ఏం చేస్తాం? ప్రభా నా ఇంటిని కాపాడువా, నాకు కావాల్సినవి ఇచ్చేవా, నాకు కాళ్ళలాగేస్తుంది, నా తలపోటు వచ్చేస్తుంది, నన్ను నడుంపోటు వచ్చేస్తుంది. అన్ని పోట్లు ఒకేసారి వచ్చేయాలి నీకు. అప్పుడు పక్కోడు బాధ ఏంటో అర్థమవుద్ది బాగా నీకు. అయినా సరే ఇదే ప్రార్థన. వేదనలకు ప్రారంభం. అనేక సమస్యలను వింటావు, ఇవన్నీ వింటావు. కలవరపడకు. ఆ విశ్వాసము నీలో నేను కనుగొనాలి. అది కదా ఆయన చెప్పేది. అసలు నడుంపోటు లేనుడు మనిషి ఉన్నాడు భూమి మీద ఎవడన్నా? చెప్పండి నాకు. నడుంపోటు లేనుడు ఉన్నాడు ఎవడన్నా? ఏమన్నాడే? ఉన్నాడు ఎవడైనా? ఒక్కడు కూడా లేడు. తలపోటు లేనుడు ఉన్నాడా? తలపోటు ఆయన తలపోటు తగ్గించవా అంటే జనిపోవు రాసుకుని తగ్గిపోద్దు కదా. దానికి మళ్ళీ దేవుడు దిగొచ్చి నీ తలపోటు ఇప్పుడే పోవునుగాక అని అనాలా? ఏటమైదంతా ఎంత బలహీనలుగా ఉన్నాం మనం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, కరువులు మన కళ్ళెదురుగుండా జరుగుతున్నాయి. మళ్ళీ చెబుతున్నప్పుడు అక్కడెక్కడో ఊగింది, మన దగ్గర రాకుండా ఉంటుందా? మొన్ననే ఈ పక్కన విజయవాడ దగ్గర ఎక్కడో ఊగిందంట. మన దగ్గర విజయవాడ గుంటూరు ప్రాంతంలో. మరి మన దగ్గర రాకుండా ఉంటుందా? ఒకసారి మన దగ్గర కూడా ఇలా ఊగితే ఎంత బాగుండు. అయ్యి బాబా అలా అనుకోండి బాబా, మొన్నే కట్టుకున్నాను బాబా, ఇల్లు ఏమో నాది లేదు కదా. కట్టుకునే వాళ్ళు మాత్రం అయ్యి బాబా అలా అనుకోండి బాబా. అయ్యయ్యో దేవా, ఎంత బలహీనలు ఉన్నాము. అసలు మనం ఎలా బతుకుతున్నామో, ఎక్కడ బతుకుతున్నామో, ఏం జరుగుతుందో అర్థం లేని పరిస్థితిలో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, అసలు మన దగ్గర ఉంది ఏది మందే కాదు. మన దగ్గర ఉంది ఏది మంది కాదు. నీకు చేతనంత వరకు దేవుని కొరకు చక్కగా బ్రతుకు. రక్షణ లేని వాళ్ళు ఇప్పుడే రక్షణ పొందండి. మారు మనసు లేకపోతే ఇప్పుడే మారు మనసు పొందండి. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అని అంటున్నాడు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, కలుగులు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి, ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ? మన పక్కన ఉన్న వాళ్ళేనండి, మన చుట్టూ ఉన్న వాళ్ళేనండి. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించరు. నీ పక్కోడే తీసుకెళ్ళి నేను అప్పగించేస్తాడంటండి. నీ పక్కోడే ఎవడో ఒకడు అంటున్నాడు, మీటింగ్ పిలిచినోడే ఈ ప్లాన్ అంతా చేశాడు అంటున్నారు ఆయన్ని. మీటింగ్ పిలిచినోడే ఈ ప్లాన్ అంతా చేశాడు అంటున్నాడు. నీ పక్కోడే. ఎవడు పిలుస్తాడో తెలియదు, ఎందుకు పిలుస్తాడో తెలియదు, దేనికోసం పిలుస్తాడో తెలియదు. ఒకరినొకరు అప్పగించారంటండి. అబ్బబ్బా, ఒకరినొకరు అప్పగించడం ఏంటండి? ఎవరా అంటే బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. మాకు మెసేజ్ పెట్టారు వాళ్ళు ఎవరో, జాగ్రత్తగా ఉండండి సార్. జాగ్రత్త అంటే ఏం చేస్తాం? స్తోత్రం అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఆల్రెడీ అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. ఏదైనా జరుగుతుంది ప్రభా, స్తోత్రం అనుకుంటాం. అక్కడ రాయబడిన మాట చూడండి. అనేకమైన అబద్ధ ప్రవర్తనలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించిపోయింది. మరి ఇప్పుడు ఉందా? మన కళ్ళెదురు జరుగుతుంది అక్రమం? ఒక్కరిలో అయినా ప్రేమ కనపడుతుందా? మంచితనం కనపడుతుందా? మానవత్వం అనేది కనపడుతుందా? అసలు ఒక మనిషి చచ్చిపోతుంటే ఎంత భయంకరంగా హేళన చేస్తున్నారండి. ఒక మనిషి చచ్చిపోతే మానవత్వం ఉందా? ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు వస్తాయండి అక్కడికి. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయండి. ఒక కుక్క చచ్చిపోతే 100 కుక్కలు వస్తాయండి. ఒక మనిషి చచ్చిపోతే వికటాట్టహాసం చేస్తున్నారండి. నిజంగా ఆడొకడు మాట్లాడుతున్నాడండి, ఆయన ఎట్టుకుని తిడతంటేనంట వీడికి హాయిగా ఉందంటండి. వీడికి ఎంత హాయిగా ఉందో, మళ్ళీ తిట్టు అంటాడండి వాడు. ఒక మనిషి చచ్చిపోతుంటే మానవత్వం ఉంది అక్కడ? మరి అక్రమం కాదు అది? ఎంత దుర్మార్గం చూడు. ఒకడు చచ్చిపోతే భలే పోయాడురా. సాటి మనిషి, ఏ మనిషి అయినా, మనిషికి కులం మతం ఇవన్నీ చూడకూడదండి. కులం మతం ఇవన్నీ చూడకూడదు. మనిషా కాదా? అంతే కదండి.
ఎవరైనా మనిషే కదా. అందుకనే మన శత్రువైనా సరే ఆడి కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, మనం ప్రేమించి ప్రార్థన చేయాలి, మన చేతన సహాయం చేయాలి వాళ్ళకి. మన శత్రువైనా సరే వాడు మనిషి అండి, మానవత్వం అంటారు దాన్ని. అనేకుల ప్రేమ చల్లారిపోయింది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఏం చెప్పాడు కడకి? అంతము వరకు అంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన అటు తర్వాత అంతం వచ్చినంటే అంతమయ్యే దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము కనుక అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడును అన్నాడు. తర్వాత 7 ఏండ్ల శ్రమలు వస్తాయి. 7 ఏండ్ల శ్రమ వచ్చేటప్పటికి మనకుండవు 7 శ్రమలు. మనం భరించి దేవుని కొరకు బ్రతికినప్పుడు 7 ఏండ్ల శ్రమలు దాటుకుని వెళ్ళిపోతాం. మనం 7 ఏండ్ల శ్రమల్లో మనం ఉండం కనుక ఆ స్థితి వచ్చే వరకు మనం కాపాడుకోవాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. 12 ప్రకటన గ్రంథం 2:10 ప్రకటన గ్రంథం 2:10 భాగం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో, ఏ సంఘంతో చెప్తున్నాడు ఈ మాట? స్ఫురణ సంఘంతో అంటున్నాడు. ఇదిగో జాగ్రత్త, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీకు జరుగుతున్నవన్నీ నాకు తెలుసు, నీవు పొందబో శ్రమలకు నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నీవు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో, అంటే ఏంటి? కొంతమందిని ఆల్రెడీ లేపడానికి సిద్ధపడిపోయాడు. కాబట్టి 10 దినములు శ్రమ కలుగును, మరణం 10 దినములు అంటే దాన్ని లాంగ్ టైం అని చెప్పడం కోసం చెప్పిన మాట, 10 రోజులు కానీ కాదు అక్కడ. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము. ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండాలి? మరణము వరకు నమ్మకంగా ఉండమన్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండు. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశారు, అపోస్తలులు అదే చేశారు, ప్రవక్తలు అదే చేశారు, పౌలు గారు అదే చేశారు. మరణము వరకు నమ్మకంగా ఉన్నారు. మనం చేయాల్సిన పని కూడా అదే. జీవకిరీటం సంపాదించుకోవాలంటే మనం చేయాల్సిన పని అదే. ఆయన మరణం చిన్న వయసు, 2006లో మ్యారేజ్ అయింది ఆయనకి. 2 ఆడబిడ్డలు, చిన్న బిడ్డలు, 2 ఆడబిడ్డలు. వాళ్ళతో పాటు ఒక 14-15 మంది ఆడపిల్లల్ని పెంచుతున్నాడంటండి ఆయన. పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళని కూడా పెంచుతున్నాడంటండి. ఎంత మంచి వ్యక్తి చూడండి. అంతమంది సహాయకుడిగా ఉన్నాడు, అంతమందిని ప్రేమించాడు, ఆడబిడ్డల్ని ఎంత ప్రేమించాడు. దేవుడు పిలుపునిస్తే ఉత్తరప్రదేశ్ అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేశాడు. దేవుడు పిలుపునిస్తే ఒక పెద్ద రౌడీ అంటండి ఆయన, గోండా, ఆయన ఒక డ్రగ్ ఎడిస్ట్. అలాంటి ఆయన్ని ప్రభు ఏం చేశాడు? గొప్పగా మార్చాడు. తన దుర్భరమైనటువంటి ఆ జీవితాన్ని అనుభవించాడేమో, ఆ విషయాలన్నింటిలోనూ ఎంతమంది బతుకుతున్నారు, ఎలా బతుకుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆడబిడ్డల్ని ప్రేమించాడు, 2 ఆడబిడ్డల్ని. ఒక సందర్భంలో ఆ పెద్దమ్మాయికి జబ్బు చేస్తే ఆ జబ్బు నుండి బయటికి రాలేకపోతుంటే ఆ బిడ్డ ఏడుపు, ఆ బిడ్డ బాధ చూడలేక నడి రోడ్డు మీదకి వచ్చి మోకాళ్ళు వేసి, నా దేవా, నా బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నావు, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు అని అడిగాడటండి దేవుణ్ణి. బాధ తట్టుకోలేక. మనం మనుషులం కదా, మనకి బాధలు ఉంటాయి. దేవుణ్ణి అప్పుడప్పుడు అలా ప్రశ్నిస్తాం. మనం అలా ప్రశ్నించకూడదు. మన బాధను బట్టి ఒకవేళ మనం ప్రశ్నించవచ్చేమో అన్నాడు. దేవుని రాజ్య సువార్త కొరకు, రాజ్యము కొరకు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలోకి మనము వెళ్ళకుండా ఉంటామంటారా? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మరణం. పేతురుకు ఒకలాగా, యోహానుకు ఒకలాగా, యాకోబుకు ఒకలాగా, పౌలు గారిని కూడా రామ ప్రభుత్వం శిరచ్ఛేదనం చేసింది. ఒకవేళ మన స్థితి ఇలాగే ఉంటుంది, మనకి ఏం జరగదు మనం అనుకుంటామా? నా మాట అర్థం చేసుకోండి. ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, అసలు చేయాల్సిన పని మర్చిపోతున్నారు. అది నా బాధ. కనుక మనం కష్టపడాలి, మనం ప్రయాసపడాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు ఎదుట నిలబడినప్పుడు నువ్వేం చేసావు నాయనా, నువ్వేం చేసావు అమ్మా అని అడిగితే నువ్వు చెప్పుకునే సమాధానం ఏముంటుంది? ఏం చెప్తావు?
ప్రభా నేను ఎవరికి సువార్త చెప్పలేకపోయాను, నేను ఒక్కదాన్ని అలా ఒంటిగా బతికాను నాయనా అని చెప్తావా? నేను ఎవరిని ప్రభా నీ కృపలోకి మార్చలేకపోయాను, చెప్పలేకపోయాను, నా బతుకంత ఇలాగ అయిపోయింది నాయన అని చెప్తావా? ఏం సమాధానం చెప్పుకోగలుగుతాం? మరణం వరకు నమ్మకంగా ఉన్నాను అంటే, నువ్వు ఎందులో నమ్మకంగా ఉన్నావు చెప్పమ్మా అని అంటే ఏం సమాధానం చెప్పుకోగలుగుతాం? జ్ఞానవంతులు నమ్మకంగా ఉంటారు, అజ్ఞానులు లోకం కొరకు ఆలోచిస్తారు, అపనమ్మకస్తులుగా ఉంటారు. ఏ స్థితిలోనైనా ఏ సమయంలోనైనా ఒకటి మాత్రం నిజం, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు. కనుక మన విశ్వాసమును మన ఎడల మన ప్రభువు కనుగొనగలిగేటట్టుగా మనం బ్రతకాలి. అది మనం చేయగలగాలి. సంఘానికి హింసలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు ఇవన్నీ కొత్త ఏం కాదు. ఎందుకంటే ప్రారంభ కాలం నుండి ఇప్పటి వరకు కూడా అవి జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఎంతమంది వెళ్ళిపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఆగలేదు, వాక్య ప్రకటన ఆగలేదు, సువార్త ప్రకటన కూడా ఆగలేదు. కనుక దేవుడు మరొకరి ద్వారా పని చేయించుకుంటాడు, దేవుని పని మాత్రం ఆగదు. కానీ అంతం వరకు మనం నిలబడాలి. నమ్మకంగా ఉన్నవారికే జీవకిరీటం దొరుకుతుందన్నాడు. కనుక ఇక్కడ ఏం చేసినా ఎలా చేసినా వాళ్ళు శరీరానికి ఏమన్నా చేయగలరేమో, ఆత్మనేమీ చేయలేరు. శరీరానికి ఏమైనా చేయగలరు, ఆత్మకేమీ చేయలేరు. కనుక మన నమ్మకాన్ని మనం కాపాడుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి,